తీసుకోవాలన్నారు సినీ నటుడు అక్కినేని నాగార్జున. నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ముందు ఆయన వాంగ్మూలమిచ్చారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్నీ అసత్య ఆరోపణలని తెలిపారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. మంత్రి మాట్లాడిన మాటలన్నీ టెలివిజన్ ఛానల్స్ లో ప్రసారం చేశాయని, అన్ని పేపర్స్ ప్రచురితం చేశాయని అన్నారు. దీని వలన ఎంతో పేరు ప్రతిష్టలున్న తన కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని భావోద్వేగానికి గురయ్యారు నాగార్జున. బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు నాగార్జున. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు కోర్టులో వ్యవహరించారు. తనకున్నటువంటి ఆవేదన, భావోద్వేగం, ఇన్ని రోజుల పాటు భరిస్తున్నటువంటి ఆ బాధ, తమ కుటుంబంపై వస్తున్నటువంటి ఆరోపణలు, అభియోగాలు, కుటుంబంని పూర్తిగా ఇండస్ట్రీలో ఏలెత్తి చూపినటువంటి సందర్భాలు, దేశవ్యాప్తంగా తమ కుటుంబం పైన తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి సంఘటన. ఈ ఇష్యూ ఇక్కడితో ఫుల్ స్టాప్ రావాలి. ఇకపై ఎవరు కూడా అక్కినేని కుటుంబం పైన ప్రస్తావించకూడదు, కామెంట్ చేయకూడదు, బ్యాడ్ టాక్ మాట్లాడకూడదు, ట్రోలింగ్ చేయకూడదు, కామెంట్స్ పెట్టకూడదు అంటూ మాత్రం సీరియస్గానే సినీ నటుడు నాగార్జున కోర్టు ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కోర్ట్ హాల్ అంతా కూడా నాగార్జున చెప్తున్నటువంటి స్టేట్మెంట్ చూసి అందరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంత సిచ్యువేషన్ని బేర్ చేస్తా ఉన్నాడా, ఇంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ని నాగార్జున ఇన్ని రోజుల పాటు ఎలా భరిస్తూ ఉన్నాడు, ఇన్ని రోజుల పాటు తన కడుపులో ఉన్నటువంటి ఆ ఆవేశాన్ని అంతా కూడా కోర్టు హాల్లో నాగార్జున వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక పరువు బల కుటుంబం, భారతదేశంలోనే పరువు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కుటుంబం, ఒక డిసిప్లినరీగా ఉన్నటువంటి కుటుంబం, ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్షియల్ లేనటువంటి కుటుంబం, 40 ఏళ్ల పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం, ఎన్నో పురస్కారాలు అందుకున్నటువంటి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు నుంచి మొదలుకొని నాగ చైతన్య వరకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేనటువంటి కుటుంబం. అలాంటి మా కుటుంబాన్ని టార్గెట్ గా చేసి ఒక మహిళా మంత్రి, అధికార పార్టీకి చెందినటువంటి మహిళా మంత్రి తన కోడల్ని ఏ రకంగా ఒక వ్యక్తి దగ్గరికి, రాజకీయ నాయకుడి దగ్గరికి పంపించాలనే ఒక దురుద్దేశంతో అన్న ఆ బాధ, ఆ స్టేట్మెంట్ ఒక్కసారిగా మమ్మల్ని అందరూ కూడా మనోవేదనకు గురి చేసింది. ఇండస్ట్రీలో ఉంటే, సమాజంలో ఎదుగుతే ఈ రకంగా ఉంటుందా సిచ్యువేషన్ అనే దానిపై చూస్తూ ఉన్నారు. ఒకసారి అంతా అప్రమత్తమయ్యారు పోలీసులు. నాగార్జున మరి కాసేపట్లో బయటికి రానున్నారు. ఇప్పటికే నాగార్జున స్టేట్మెంట్ పూర్తయింది. నాగార్జున స్టేట్మెంట్ పూర్తయినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చేటువంటి హడావిడి స్టార్ట్ అయింది. తన స్టేట్మెంట్ పూర్తయినటువంటి వెంటనే ఈ కేసులో స్టేట్మెంట్ గా ఉన్నటువంటి సుప్రియ, వెంకటేశ్వర్లు ఇద్దరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డు పూర్తయింది. మరో 5 నిమిషాల్లో కుటుంబ సభ్యులు, నాగార్జున అందరూ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ కోలాహలం కూడా కోర్టు దగ్గర నెలకొంది. ఎట్టికేలకు స్టేట్మెంట్ పూర్తయింది. సుమారు 45 నిమిషాల నుంచి గంట పాటు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని స్టేట్మెంట్ అంతా కూడా న్యాయవాదులు, ధర్మాసనం రికార్డ్ చేసుకుంది. తను ఇచ్చినటువంటి ప్రతి స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. దీంట్లో అనేక ప్రస్తావన నాగార్జున తీసుకొచ్చారు. తమ కుటుంబం పరువు, తమ కుటుంబ సభ్యుల వివరాలు, ఇన్ని రోజుల పాటు తమకున్నటువంటి పేరు, ప్రఖ్యాతలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొండా సురేఖ పైన 365 బిఎన్ఎస్ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా నాగార్జున ధర్మాసనం ముందు ఈ విషయాన్ని మరోసారి మెజిస్ట్రేట్ కి గుర్తు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరారు కోర్టు నుంచి. ప్రత్యక్ష ప్రసారం చూస్తా ఉన్నాము. కుటుంబ సభ్యులు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అమల, తన మేనకోడలు సుప్రియ, ఇతరులందరూ కూడా కోర్టులో నుంచి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కనబడతా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో నాగార్జున బయలుదేరుతున్నటువంటి దృశ్యం ప్రస్తుతం స్క్రీన్ పైన నాగార్జున వెహికల్ కనబడతా ఉంది. నాగార్జున స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు. నాగార్జున వాహనంలో అక్కినేని అమల, అక్కినేని నాగార్జున ఇద్దరు కూడా ఇదే వాహనంలో ఉన్నారు. ఆ వాహనం దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అక్కినేని నాగార్జున తిరిగి ఇంటికి పయనమవుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అక్కినేని కుటుంబం స్టేట్మెంట్ ముగిసింది. అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు.
అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఒకే వాహనంలో తిరిగి ఇంటికి బయలుదేరినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చినటువంటి అందరు కూడా అక్కినేని నాగార్జునని చూసేందుకు తీవ్రంగా రోడ్డుపైకి వచ్చి తన అభిమాన నటుడిని చూడడానికి రోడ్డుపైకి వచ్చారు. ప్రస్తుతం స్టేట్మెంట్ ముగిసిన తర్వాత వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. నాంపల్లి కోర్టు సమీపంలో అక్కినేని కుటుంబ సభ్యుల కోసం భారీగా అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా తరలి వచ్చారు. మొదటిసారి కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున కోర్టుకు అటెండ్ అయ్యాడు. మొదటిసారి మరో వాహనంలో మరి కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరుతా ఉన్నారు. తన మేనకోడలు సుప్రియ తమ సోదరి వాహనంలో వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ముగ్గురి స్టేట్మెంట్స్ పూర్తయిన తర్వాత అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు నాంపల్లి కోర్టు ఆవరణలో అక్కినేని నాగార్జునని వీక్షించడానికి పెద్ద మొత్తంలో ఫ్యాన్స్, న్యాయవాదులు అందరూ కూడా నాంపల్లి కోర్టుకి చేరుకొని కోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతోందా అంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కోర్టు ఈ విషయంలో క్లియర్గా ఆర్డర్ పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో కోర్టు ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది మాత్రం ఇంకా కొంతసేపట్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 365 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేశాను. దీనిపైన కొండా సురేఖ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మాత్రం నాగార్జున మరోసారి ధర్మాసనం ముందు ఈ విషయాన్ని తెలియజేశారు. ఒక్కసారిగా తను నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా పడింది. అక్టోబర్ 10న రెండో సాక్షి వెంకటేశ్వర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటూ కూడా కోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈరోజు సుప్రియ తన మేనకోడలు ఈ కేసులో పిటిషనర్గా ఉన్నటువంటి నాగార్జున ఇద్దరు చేరుకొని ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ కేసు విచారణ వాయిదా వేస్తా ఉన్నాము. అక్టోబర్ 10న రెండో సాక్షిగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తామన్నట్టుగా మాత్రం కోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది. కోర్టు ఆవరణలో న్యాయవాదులు జరిగినటువంటి ప్రొసీడింగ్స్కి సంబంధించినటువంటి వివరాలు అందజేస్తా ఉన్నారు. సుప్రియ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నప్పుడు నాగ చైతన్య, సమంత విడాకులు కేటీఆర్ వల్లనే జరిగిందంటే మంత్రి మాట్లాడారు. ఎన్కన్వెన్షన్ విషయంలో సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించమంటే సమంత ఒప్పుకోలేదు, అందుకే విడాకులు తీసుకుంది అని మంత్రి మాట్లాడారు. మా కుటుంబం మొత్తం షాక్కు గురయ్యారు. ఇలా మంత్రి మా కుటుంబం ఎలా మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదని, మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురయ్యింది అంటూ మాత్రం సుప్రియ ఈ విషయాన్ని కోర్టు ముందు ప్రస్తావించింది. స్టేట్మెంట్ రూపంలో ప్రస్తావనకు తీసుకొచ్చింది. అక్టోబర్ 10th పోస్ట్పోన్డ్. అక్టోబర్ 10కి కేసు వాయిదా పడింది. ఈ కేసులో రెండో స్టేట్మెంట్గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఈరోజు కోర్టుకు హాజరు కాకపోవడంతో తిరిగి అక్టోబర్ 10న ఈ కేసుని విచారిస్తామన్నట్టుగా కూడా ఈ కేసు వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పుడు సుప్రియతో పాటు అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ ప్రస్తుతం రికార్డ్ అయ్యింది. ఇద్దరు స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకున్నారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా స్టేట్మెంట్ లో సుప్రియ ఏం చెప్పారు రవితేజ? సుప్రియ అనేక విషయాలు చెప్పింది. ఒక మహిళా మంత్రి మా కుటుంబం పైన, మా ఇంటి వ్యక్తుల పైన విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఏదైతే ప్రస్తావన తీసుకొచ్చిందో అది తమని బాగా మనోవేదనకు గురి చేసింది, మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. చట్టబద్ధంగా జరిగినటువంటి ఇష్యూలో ఒక మంత్రి ఇన్వాల్వ్ అయ్యి వ్యక్తిగతంగా ఈ దూషణకు పాల్పడింది అంటూ కూడా మేము ఆశ్చర్యానికి గురయ్యాము. ఈ రకంగా కూడా పొలిటికల్ రాజకీయ నాయకులు ఇలా ప్రస్తావించొచ్చా, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు అలా మాట్లాడొచ్చా అంటూ కూడా ఈ రకంగా ఉంటుందా అనే దానిపై మాత్రం వీళ్ళు ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఒకసారి అడ్వకేట్ మాట్లాడుతున్నారు. తెలుగులో చెప్తే మీకు కావాలంటే కంటిన్యూ చేస్తాను తర్వాత. నాగార్జున గారు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారి మీద అడ్రస్
నాగార్జున గారు ఈ నెల 2వ తేదీన ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి డిరాగేటరీ స్టేట్మెంట్స్ ఆయన్ని వారి యొక్క కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అనేది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి కేటీఆర్కి ఈ కొండా సురేఖ గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాల వలన వారి యొక్క కుటుంబాన్ని దీనిలోకి లాగారు, మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అని చెప్పి ఈ నెల 3వ తేదీన వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నాగార్జున గారు ఎట్ ద టైమ్ హీ వాజ్ ఇన్ విశాఖపట్నం. ఇమ్మీడియట్లీ హీ రీచ్డ్ టు హైదరాబాద్. హైదరాబాద్ రాగానే 3rd of this month he made a complaint. It is called a private complaint before this honorable court. The honorable court has got ample power to take into the cognizance. Before that, accused should be given an opportunity of being heard. For that, వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక 3వ విట్నెస్ ని విచారించాలి. ఆ విట్నెస్ తో కూడా అవసరం ఉన్నదా లేదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు నాగార్జున గారి మేనగోడలైనటువంటి వై సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు 2వ తేదీనే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ అంటే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ గా కంప్లైంట్ ని ఇచ్చిన దాన్ని సోరన్ స్టేట్మెంట్ అంటారు. సోరన్ స్టేట్మెంట్ కంప్లైనెంట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. కోర్టు వారు తీసుకున్నారు. నెక్స్ట్ అడ్జోర్న్ చేశారు. మ్యాటర్ ఎప్పటికి అడ్జోర్న్ చేశారు. బై దట్ టైమ్ ఐ కేమ్ అవుట్. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎనీవే అంతవరకు మ్యాటర్ జరిగింది. నాగార్జున గారు మాది చాలా గౌరవనీయమైన కుటుంబము. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి యావదాంధ్రులకి అందరికి తెలిసిన విషయమే. మోరోవర్ నేను తెలుగు, హిందీ, తమిళ్ నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని. మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను, కేటీఆర్ కి వారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలని దాన్ని ఆయుధంగా చేసుకుని మా కుటుంబం మీద అప్రతిష్ట పాలు చేశారు. కాబట్టి దీని కోర్టు వారు చట్టపరంగా సముచితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారికి చివరిలో వారు విన్నపం చేయడం జరిగింది. 395 ప్రకారంగా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోమని నాగార్జున ఏమన్నా కోరాడా? ఎస్, ఖచ్చితంగా కోరాడు. దీనికి ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ఈ ప్రైవేట్ కంప్లైంట్ ని టేకన్ ఆన్ ఫైల్ చేయబోయే ముందు కోర్టు వారు మొన్న జూలై 1వ తేదీ నుంచి క్రిమినల్ చట్టాలు మారినాయి. మీకు అందరికి కూడా సుపరిచితమే. బహుశా ఆ కొత్త చట్టాల ప్రకారం అక్యూజ్డ్ నిందితురాలు, ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండా సురేఖను సూచించారో ఆ కొండా సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి. ముందు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్ అనేది ఇవ్వాలి. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే కాగ్నిజెన్స్ టేకన్ ఆన్ ఫైల్ చేయాలి. అలా చేసే అవకాశం ఉంది. అది చేస్తారు. వాళ్ళని కూడా పిలుస్తారు. ఫస్ట్ అవకాశం ఇస్తారు. ముందు అవకాశం ఇస్తారు. బిఫోర్ దట్ కోర్టు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ సీసీ నంబర్. That's what the law says. ఎన్ని కోట్లకు దావా వేశాడు? డిఫమేషన్ అది కాదు ఈరోజు ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్. ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫమేషన్. ది అదర్ డే came into news. I come across the news of he is going to file for 100 crores. It is called a civil defamation, whereas this is a criminal defamation. They need not pay even a single pie except 1 rupee or 2 rupee stamps for petitions. For each and every petition we have to affix 1 rupee stamp, not more than that. It is only statement ichara? No. Just accompanied her husband. Supriya had given a statement. She was the witness. Statement ee roju tho ayipoyindi. Further proceedings ela untayi? ప్రొసీడింగ్స్ అదే కదా చెప్తా ఉంది మీకు. ఇంకొక విట్నెస్ ఉన్నారు. ఆ విట్నెస్ ని వీళ్ళు కావాలంటే ఆ విట్నెస్ ని కూడా కోర్టు వారు ఎగ్జామిన్ చేస్తారు. అదర్వైజ్ ఆ విట్నెస్ తో చాలు మా ఇద్దరికి సరిపోతాయని వీరు భావిస్తే అది వీరి ఇష్టం. ఆప్షన్ వీరికే ఉంటుంది. కంప్లైనెంట్ కే ఉంటుంది. సమంత నో వే కన్సర్న్ ఇన్ దిస్ మ్యాటర్. ఓన్లీ నాగార్జున అండ్ హిస్ 2 witnesses. ఆల్రెడీ ఫస్ట్ విట్నెస్ ఆల్సో డిస్పోజ్డ్. ఆవిడ సాక్ష్యాన్ని కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. ఇంకొక సెకండ్ విట్నెస్ ఉన్నారు. వారిని కోర్టు వారు ఈ రోజు ఇంకా విచారించలేదు. ఆ విచారించవలసిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు వారి నిర్ణయం తీసుకోవచ్చు. వీరే మాకు అవసరం లేదు, మీ రెండింటితోనే మీరు కోర్టు వారి నిర్ణయం తీసుకోండి అంటే కోర్టు వారికి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది. కాకపోతే మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి. ఎవరికి? కొండా సురేఖకు కూడా ఒక ఇది పంపిస్తారు. మీ అభ్యంతరం ఏమిటి? మీ మీద సో పర్సన్ కేసు ఫైల్ చేశారు, వారి యొక్క రెప్యుటేషన్ మీరు భంగపరిచారని చెప్పి దానికి మీ అభ్యంతరం ఏమిటో తెలుసుకోండి కోర్టు ముందు అని చెప్పి ముందిస్తారు. ఆ ఇచ్చిన తదుపరి మాత్రమే దాన్ని సీసీ నంబర్ చేస్తారు. అది ప్రజెంట్ ఉన్నటువంటి చట్టం. క్రిమినల్ యాక్టివిటీ జరిగింది అంటే ఏ పోలీస్ స్టేషన్ కి ఆదేశిస్తుంది కోర్టు? పోలీస్ స్టేషన్ కదా నిర్ణయం కోర్టు పరిధిలోకి వచ్చింది.
ఇది పూర్తిగా ఏ జ్యూరిసెక్షన్ లో అయితే జరిగిందో ఎక్కడ లంగర్ హౌస్ అని చెప్పారు. ఆ కోర్టు అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కోర్టు వారు పోలీసు వారికి రిఫర్ చేసిన సందర్భంలో అది అప్లై అవుతుంది. సీసీ నంబర్ ఇచ్చిన తర్వాత ఆ తదుపరి మాత్రమే కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారికి లంగర్ హౌస్ వారికి రిఫర్ చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జ్యూరిసెక్షన్ అక్కడ కొండా సురేఖ తప్పు చేసినట్టు తేలితే కొండా సురేఖకు ఎలాంటి శిక్ష విధించే ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. లేటెస్ట్ చట్టాల్లో అది గరిష్టంగా 2 సంవత్సరాలు 2 years పడే లేదు అని కోర్టుకొచ్చి క్షమాపణ కోరితే దాన్ని ఎక్స్క్యూజ్ చేయటం నాగార్జున చేతిలో ఉంది. మీరు చేసేదంతా చేసి ఎక్స్క్యూజ్ అనే మాత్రం క్షమించాలా లేదా అని నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం కంప్లైనెంట్ అయినటువంటి నాగార్జున గారికి ఉంది. కానీ కోర్టు వారు కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. మీరు క్షమించేయండి, ఆల్రెడీ ఆవిడ క్షమాపణ చెప్పింది కనుక మీరు క్షమించాలి అని ఆదేశించే అధికారం కోర్టు వారికి కూడా లేదు. నాగార్జున గారే చెప్పినట్టు కూడా ఆధారాలు ఒకవేళ కోర్టులో ప్రొడ్యూస్ నో ఈవెన్ దెన్ కోర్టు వారికి కూడా ఎలాంటి అధికారం లేదు. మీరు క్షమాపణ చెప్పింది కనుక మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి అనేటటువంటి అధికారం కోర్టు వారికి కూడా లేదు. ఆయన మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తే విత్డ్రా చేసుకోవచ్చు. There are 2 kinds of offences. One is compoundable, the other is non-compoundable. Of course, it comes under the compoundable offence. అంటే నేరాన్ని రాజీ చేసుకోవచ్చు ఇద్దరు పార్టీలు అంగీకరిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఎక్కువ ఉండేటటువంటి అంటే ఈ సందర్భంలో మీకు అవసరం లేదు, ఊరికే మీ నాలెడ్జ్ సైడ్ కూడా చెప్తా ఉన్నా. తీవ్రమైన నేరాలు మర్డరు అటువంటి ఆన్ రికార్డు మీరు ఏ విధంగా కూడా అది రాజీ చేసుకునే అవకాశం లేదు. ఇట్ ఈస్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్, వేర్ దిస్ ఈస్ compoundable offence if both parties agreed. If complainant has no regrets, if complainant wants to withdraw basing on her క్షమాపణ, he can. But court cannot direct him. Yes, already చెప్పింది కదా మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేటటువంటి అధికారం కోర్టు వారికి కూడా లేదు. నిలబడే అవకాశం ఉంటుందా అంటే పెట్టిన వాళ్ళు ఇది ఫ్యాక్ట్ అని నిరూపణ చేస్తే ఉండదు. ఊరికి ఎలిగేషన్ అంటారు. ఇప్పటి వరకు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ్ గారు చేసింది కేవలం ఎలిగేషన్ మాత్రమే. ఒకరి మీద ఏవైనా ఒక ఎలిగేషన్ చేస్తే ఆ ఎలిగేషన్ నిరూపించవలసినటువంటి బాధ్యత వాళ్ళది. నిరూపించలేనప్పుడు ఇటువంటి డెరాగేటరీ రిమార్క్స్ మీద వారిపై కోర్టు వారు చర్య తీసుకోవచ్చు. ఇది ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్, ఇట్ వోంట్ కమ్ అండర్ ది సివిల్ డిఫమేషన్. మీరు ఇంతకుముందు ప్రశ్నించారు నన్ను 100 కోట్లకి అని, అది సివిల్ డిఫమేషన్ కింద వస్తుంది. వారు 100 కోట్లకు వేస్తున్నారని చెప్పి న్యూస్లో మేము కూడా చూడటం జరిగింది. అది వేసినట్టు ఇంకా లేదు, అయినా అది క్రిమినల్ కాదు, సివిల్ పరిధిలోకి వస్తుంది. వారు అప్పుడు దాని కోర్టు ఫీజు వగైరాలు కట్టవలసి ఉంటుంది. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ సపరేట్. ఇది వేరు అది వేరు, పూర్తిగా దీనికి దానికి సంబంధం లేదు. ఇట్ ఈస్ క్రిమినల్ డిఫమేషన్, దట్ ఈస్ సివిల్ డిఫమేషన్. ఇంకా తమ న్యాయవాదులు ఈరోజు కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ కి సంబంధించినటువంటి అంశం, నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తన కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పై న్యాయవాది అన్ని వివరాలు అందజేశారు. తమ కుటుంబం పరుగలటువంటి కుటుంబం అని మీడియాతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈరోజు వాస్తవానికి న్యాయవాదులకు కూడా ఏమైనటువంటి సంబంధం లేదు. అంటే న్యాయవాదుల రోల్, న్యాయవాదుల యొక్క పాత్ర కోర్టులో ఏమి ఉండదు. ఈరోజు కేవలం నాగార్జున వారు ది అదర్ డే ఈ విషయం 2వ తారీఖు జరిగింది, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున. ఆ సందర్భంలో నాగార్జున గారు కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్, మేము విశాఖపట్నంలో ఉన్నాను, ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఐ కేమ్ డౌన్ టు హైదరాబాద్. నాకు విషయం తెలిసింది, మీడియాలో అన్నింటిలో వచ్చింది, సోషల్ మీడియాలో ఆయన ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని, సోషల్ మీడియా కానివ్వండి, మామూలు జనరల్ మీడియా, అన్ని వచ్చినటువంటి మీడియాలో అన్ని పేపర్ క్లిప్పింగ్స్, మీడియా క్లిప్పింగ్స్, ఎవ్రీథింగ్ వాటిని ఎగ్జిబిట్స్ అంటారు. ఆ ఎగ్జిబిట్స్గా వారు ఫైల్ చేయడం జరిగింది. అవన్నీ కోర్టు వారు పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఈ కేసుని పరిగణనలోకి కన్సిడరైజ్ చేసి దానికి సీసీ నంబర్ ఇవ్వబోయే ముందు తీసుకోవాలి. ఈ లోపల వారికి ఏమైనటువంటి కొండా సురేఖ్ గారికి ఏమైనటువంటి అభ్యంతరాలు ఉంటే వారి అభ్యంతరాలను తెలుపుకోవచ్చు. ఆ విషయం ముందుగా వారికి ఒకసారి తెలియజేస్తారు కోర్టు వారు. ఆ తర్వాత మాత్రమే సీసీ నంబర్ అవుతుంది. ఈ క్రిమినల్ పిటిషన్ లో సాక్షులు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇద్దరమే పెట్టారు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కేసు. తర్వాత ఇది ప్రైవేట్ కేసు మాత్రమే. తర్వాత ఏమంటే వన్స్ కేసు టేకెన్ ఆన్ ఫైల్ అయిన తర్వాత సీసీ నంబర్ వచ్చిన తర్వాత నేర పరిధి ఎక్కడ జరిగింది, లంగర్ హౌస్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా లంగర్ హౌస్ పోలీస్ జ్యూరిసెక్షన్కి మాత్రమే ఈ కేసు రిఫర్ చేస్తారు కోర్టు వారు. ఏంటో ఇన్వెస్టిగేట్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని. నాగార్జున స్టేట్మెంట్ లో ప్రధాన అంశాలు ఏమున్నాయి సార్? ఏం చెప్పారు? నాగార్జున స్టేట్మెంట్ లో ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను 2వ తేదీ వైజాగ్లో ఉండటం జరిగింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మీడియాలో అంతా చూసాము. ఇక్కడ సాక్షులైనటువంటి మా మేనగోడలు, ఇంకొక అతను వాళ్ళ దగ్గర సమ్ వెంకటేశ్వరరావు, సమ్ నాట్ రిలేటివ్, సమ్ ఈజ్ వర్కింగ్ విత్ నాగార్జున. సో
అటు వారిద్దరూ నాకు అన్ని రాగానే చెప్పారు. మా కుటుంబానికి జరిగిన అవమానాన్ని గురించి అన్నిటి గురించి వారి బాధాతత్వ హృదయంతో వ్యక్తం చేయడం జరిగింది. నా నోటీస్ కూడా అన్ని వచ్చినాయి. ఇమ్మీడియట్గా నేను 3rd of this month 3వ తేదీన నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టు వారికి స్టేట్మెంట్కి నా కోసం స్టేట్మెంట్కి పిలిచారు. నేను కంప్లైనెంట్ కనుక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కంప్లైంట్ స్టేట్మెంట్ ఇచ్చారు, సాక్షుల స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి దీంట్లో ఎలా ఉండబోతుంది? క్రిమినల్ పిటిషన్ కనుక నేను దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఏమంటే ఇప్పుడు తీసుకున్న తర్వాత పాత క్రిమినల్ చట్టాల్లో వెంటనే సీసీ చేసేస్తారు. దానికి ఒక సీసీ నంబర్ ఇచ్చేసి ఇప్పటి వరకు ఇచ్చింది ఎస్ఆర్ నంబర్ అంటారు. ఫర్ స్టాటిస్టికల్ రిపోర్ట్ టెంపరీ నంబర్ ఇప్పటి వరకు ఇచ్చింది. కానీ రేపు తర్వాత రెగ్యులర్ చేసి దానికి ఒక సీసీ నంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ లోపల కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కొండా సురేఖ్ గారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. మీ అభ్యంతరాలు ఏమిటో తెలుపుకోమంటే వారు వచ్చి వారి వాదనలు, వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు కోర్టుకు ఏమైనా సమర్పించవచ్చు. ఈ రోజు నాగార్జున గారు తను ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కట్టుబడి మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన అన్నింటినీ కూడా జతపరిచి కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. అంటే 3వ తేదీన జతపరిచారు. రైట్. నాగార్జున న్యాయవాదులు ఈరోజు జరిగినటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా సాగాయి, ఎలా కన్ఫెషన్, ఏ రకమైనటువంటి కన్ఫెషన్ ఇచ్చారు, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు అనే దానిపై కూడా న్యాయవాదులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, ఇవాళ అయితే రెండో సాక్షి వెంకటేశ్వర్లు రాలేదు అని చెప్పారు కదా, సో ఆయనతో కూడా విచారణ ఉండే అవకాశం ఉందా? ఎప్పుడు ఉండే అవకాశం ఉంది రవితేజ? సో న్యాయవాది చెప్తున్నటువంటి ప్రకారంగా ఈ కేసులో 2 విట్నెస్లు ఉన్నారు. ఒకటి సుప్రియ మొదటి విట్నెస్ ఉండగా రెండో విట్నెస్ గా వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ రోజు రెండో విట్నెస్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు కోర్టుకు హాజరు కాలేదు కాబట్టి ఆ రెండో విట్నెస్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ తప్పనిసరిగా కోర్టుకు అవసరము. అతని స్టేట్మెంట్ కూడా తీసుకోవాలంటూ మాత్రం కోర్టు భావిస్తే ఇమీడియట్ గా అతని కూడా మరో డేట్ కేటాయించి ఆ డేట్ రోజు పిలిపించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. లేదా ఆల్రెడీ కేసులో కంప్లైంటర్ గా, పిటిషనర్ గా ఉన్నటువంటి నాగార్జున హాజరయ్యాడు కాబట్టి, మొదటి విట్నెస్ గా ఉన్నటువంటి సుప్రియ హాజరైంది కాబట్టి రెండో విట్నెస్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా కూడా కోర్టు భావిస్తే వెంకటేశ్వర్లు కోర్టుకి హాజరయ్యి స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది న్యాయస్థాన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఈ విట్నెస్ సరిపోతుంది కేసు నమోదు చేయడానికి లేదా డిఫమేషన్ కి అన్నట్టు మాత్రం కోర్టు భావిస్తే ఒక్క విట్నెస్ తో కూడా ఈ కేసుని ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాపుఘాట్ ఏదైతే లంగరాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2న బాపుఘాట్ ఉత్సవాలని ముగించుకొని కొండా సురేఖ బయటకు వస్తున్నప్పుడు మీడియా క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలో అదే టైంలో కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఏదైతే ట్రోలింగ్ గా మారుతున్నటువంటి అంశం పైన కేటీఆర్, సమంత, నాగ చైతన్య ఎన్ కన్వెన్షన్ మామ బలవంతం చేయడము, బలవంతం చేసిన తర్వాత ఒప్పుకోకపోతే వెళ్ళిపోవాల్సి ఉంటుందంటూ కూడా ఏదైతే రకరకాలుగా ఈ ఫాల్స్ అలిగేషన్ పైన చాలా రోజులుగా ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయో అవన్నీ విషయాలు ఈరోజు నాగార్జున కోర్టు ముందుకు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి అక్కినేని కుటుంబం, 50 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అక్కినేని కుటుంబ సమేతంగా కోర్టుకు రావడం ఇదొకటి చాలా ప్రీషియస్ డేగా కనబడుతోంది. ఇన్నేళ్ల చరిత్ర, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత అనుభవం ఉండి తన తండ్రి నుంచి మొదలుకొని ఇప్పుడు తన కొడుకు వరకు కూడా ఎప్పుడు కూడా కోర్టుకి ఏ విషయంలో హాజరుగా ఉన్నటువంటి కుటుంబం ఈరోజు కుటుంబ సమేతంగా అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగార్జున కొడుకు చైతన్య, నాగార్జున సోదరి ఈరోజు కోర్టుకు అటెండ్ అయ్యి కుటుంబ సభ్యులందరూ కూడా మొట్టమొదటిసారి ఈరోజు కోర్టుకి హాజరయ్యారు.